హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలు. రమణ భాషణల్లో 520వ. దీనిలో ఆస్ట్రేలియా వాసి శ్రీ లోమన్ హిందూ తత్వశాస్త్రం చదివినట్టున్నాడు. ఆస్ట్రేలియాలో ఉంటాడు ఆయన. ఆయన పేరు శ్రీ లోమన్ గారు. ఆయన హిందూ తత్వశాస్త్రాన్ని బాగా చదివినట్టున్నారు. తాను ఏకమునే నమ్ముతాడు, కానీ జీవుడింకా మాయలోనే మునిగి ఉన్నాడని మరి ఏమేమో ప్రసంగించాడు. శాస్త్రాలు చదివి నేను ఏకమునే నమ్ముతానండి, ఏక వస్తువునే నమ్ముతాను, కానీ జీవుడు ఇంకా మాయలోనే మునిగి ఉన్నాడు అంటూ ఏదేదో చాలాసేపు మాట్లాడాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, నువ్వు నమ్మే ఆ ఏకం ఏమిటి అని అడిగారు. పైగా దానిలో జీవుడి స్థానం ఎక్కడుంది? నేను ఏకానే నమ్ముతానండి, కానీ జీవుడు ఇంకా మాయలోనే పడి తిరుగుతున్నాడు అన్నావు కదా, నువ్వు నమ్మే ఏకం ఏమిటి, దానిలో ఉన్న జీవుడి స్థానం ఏమిటి అని అడిగారు భగవాన్. భక్తుడు అన్నాడు, ఏకం అంటే బ్రహ్మమే. మరి ఏకమంటే బ్రహ్మం అన్నప్పుడు ఆ ఏకములో జీవుడు ఎక్కడున్నాడు? జీవుడుంటే రెండో వాడు అవుతాడు కదా, అది ఏకం కాదు కదా అన్నారు భగవాన్. ఆ భక్తుడు అన్నాడు, కానీ అండి జీవుడింకా బ్రహ్మను అనుభవగతం చేసుకోలేదు, మరి తానింకా వేరు అనే అనుకుంటున్నాడు. అప్పుడు భగవాన్ అన్నాడు, అవును, జీవుడెప్పుడు వేరుగానే ఉంటాడు. ఎందుకంటే వేరే ఏదైనా ఊహించడానికి అలా ఉండాల్సిందే. జీవుడుంటేనే అది ఇదని ఊహలుంటాయి. అవునమ్మా, ఊహించాలంటే జీవుడు ఉండి తీరాల్సిందే, ఉండాలమ్మా అన్నారు భగవాన్. అంటే భక్తుడు అంటున్నాడు, కానీ మరి జీవుడు నిజం కాదు కదా భగవాన్. అప్పుడు మహర్షి అన్నారు, నిజం కానిదేది ఫలాలనివ్వదు, నిజం కానిదేది నీకు ఫలితాలనివ్వదు. అది ఎలా ఉంటుందంటే, ఎలా ఉంది అంటే, నువ్వు కుందేటి కొమ్ముతో ఏదో జంతువుని చంపేశాను అన్నట్లుంది. అసలు కుందేటికి కొమ్ములే లేవు కదా, లేవు. కుందేటికి లేని కొమ్ముతో నువ్వు ఇంకొకరిని చంపాను అన్నట్లుగా ఉంది. అంటే నిజము కాని జీవుడు నిజమును ఎదుగుతాడట. లేని కుందేటి కొమ్ము ఎవరినో చంపుతుంది అన్నట్లుగా ఉంది అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, అవును, నేను చెప్పిన దాంట్లో తప్పుల్ని గుర్తిస్తున్నాను, కానీ నేను దేహస్థితి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఇందాక చెప్పాను కదా, ఏకవస్తువు అంటే బ్రహ్మమేను, జీవుడు ఆ ఏకవస్తువుని గుర్తించలేకపోతున్నాడు అన్నాను కదా. అప్పుడు మీరేమో ఏకవస్తువే ఉండగా ఇక జీవుడన్న రెండో వాడు ఎక్కడున్నాడు అని మీరన్నారు. అంటే మరి ఆ జీవుడు నిజం కాదు భగవాన్ అని నేను చెప్పాను, కానీ నిజం కానిది ఏది ఏ ఫలితాన్ని ఇవ్వదు కదా అని మీరన్నారు. అంచేత నేను చెప్పిన దానిలో ఉన్న తప్పును నేను గుర్తించాను, కానీ నేను దేహస్థితి నుంచి మాట్లాడుతున్నాను మరి ఇప్పుడు. అప్పుడు మహర్షి అన్నారు, నేను అంటున్నావా? నేను అంటున్నావు కదూ, ఆ నేనెవరు? అదేమో కనుక్కుంటే ఆ పైన భ్రాంతి ఎవరిదో చెప్పగలుగుతావు. నేను స్థితిలో నుంచి మాట్లాడుతున్నాను అన్నావు. దేహస్థితిని పక్కన పెట్టు, ఆ నేనెవరు, ఆ నేనంటే ఏంటో నువ్వు కనుక్కుంటే ఆ తర్వాత భ్రాంతి ఎవరికి ఉందో నువ్వు చెప్పగలుగుతావు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు కొంతసేపు ఆగిన తర్వాత భగవాన్లే ఇలా ప్రశ్నించారు, శారీరక స్థితిలో అంటే ఈ స్థూల స్థితిలో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఉన్నాను అంటున్నాం కదూ, మరి సుషుప్తిలో కలలు లేని గాఢ నిద్రలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఈ శారీరక స్థితిలో అంటే ఈ స్థూల స్థితిలో ఇప్పుడు ఉన్నాను అంటున్నావు కదూ,
అయితే కలలు లేని గాఢ నిద్రలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు మరల భౌతిక స్థితిలోనే ఉన్నానని అనుకుంటున్నాను. ఆ భక్తుడు అన్నాడు, అప్పుడు కూడా నేను భౌతిక స్థితిలోనే ఉన్నానని అనుకుంటున్నాను అన్నాడు. మళ్ళీ భగవాన్ అన్నారు, నేను అనుకుంటున్నాను అని కదా ఇప్పుడు నువ్వు అన్నావు. అంటే మెలకువగా ఉన్నప్పుడు ఇలా అంటున్నావనే కదా. మెలకువగా ఉన్నప్పుడు నేను భౌతిక స్థితిలో ఉన్నాను అంటున్నావు, అవునా? అలాగే గాఢ నిద్రలో ఏ స్థితిలో ఉన్నావు అంటే ఈ స్థూల స్థితిలోనే ఉన్నాను అని అనుకుంటున్నాను అన్నావు. నేను అనుకుంటున్నాను అని కదా నువ్వు అన్నావు. అంటే మెలకువగా ఉన్నప్పుడే కదా అలా అనుకుంటున్నావు. నిద్రలో ఉన్నప్పుడు నువ్వు అలా అనుకోవడం లేదు కదా. లేదమ్మా. అది ఏమైతే నేనులే, గాఢ నిద్రలో నువ్వు ఉన్నావని ఒప్పుకుంటున్నావు, అవునా కాదా? మెలకువగా ఉన్నప్పుడేమో స్థూల స్థితిలో ఉన్నాను అంటున్నావు. నిద్రలకు నేను అలాగే ఉన్నానేమో అని అనుకుంటున్నాను అన్నావు. సరే, అనుకుంటే ఏమిటి, అనుకోకపోతే ఏమిటి, ఉన్నావు అని అంగీకరిస్తున్నావు కదా నిద్రలో కూడా, అవునా కాదా అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, అవును, కానీ నేనప్పుడు ప్రవృత్తుని కాను కదా, ఏ పని చెయ్యలేను కదా నిద్రలో అన్నాడు. అప్పుడు మహర్షి, ప్రవృత్తులు కాకపోవచ్చు కానీ నిద్రలో నువ్వున్నావు నివృత్తుడిగా ఉన్నావు. ప్రవృత్తులే ఉండకపోవచ్చు, నిద్రలో నివృత్తుడిగా ఉన్నావుగా. ఉన్నానమ్మా. అప్పుడు ఆ నీవు ఇప్పుడు కూడా ఉన్నావు, అవునా కాదా అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు అవునవును అన్నాడు. అంటే మహర్షి అన్నారు, కానీ భేదం ఏమిటి అంటే నువ్వు నిద్రలో ప్రవృత్తుడు కావు, మెలకువలో నీకు ఆలోచించే శక్తి ఉంది. నిద్రలో ఏ ప్రవృత్తుడివి లేకుండా నివృత్తిలో ఉన్నావు, మెలకువలో నీకు ఆలోచించే శక్తి వచ్చింది. నిద్రలో దానికి దూరం అయి ఉన్నావు, ఆలోచించగలే శక్తికి దూరంగా ఉన్నావు. అందుచేత నువ్వు అక్కడ ప్రవృత్తుడు కాలేకపోతున్నావు, అవునా కాదా అన్నారు భగవాన్. మళ్ళీ ఆ భక్తుడు అవును అన్నాడు. మహర్షి అన్నారు, అలా అయితే ఇంతకీ నీ నిజస్వరూపం ఏమిటి? ఆలోచనలతో కూడి ఉండడమా లేకపోతే ఆలోచనలతో సంబంధం లేకుండా, నిద్రలో ఆలోచనతో సంబంధం లేకుండా ఉన్నావు, మెలకువలో ఆలోచనతో కూడి ఉన్నావు, అవునా? ఇంతకీ ఈ రెండు నీ నిజస్వరూపం ఏమిటి చెప్పుకొని. మెలకువలో ఆలోచనతో కూడి ఉన్నదా నీ నిజస్వరూపము, నిద్రలో ఆలోచనతో కూడకుండా ఉన్నదా నీ రూపము? ఇంతకీ నీ నిజస్వరూపం ఏమిటి? అప్పుడు ఆ భక్తుడు అంట, ఇప్పుడు అర్థమవుతోంది, కానీ నిద్రలో నేను ఉంటిని అని నేను ఎరుగను కదా, ఆలోచన లేకుండా ఉన్నాను కానీ అలా ఉన్నాను అని నేను ఎరుగను కదా అన్నాడు అతను. అప్పుడు మహర్షి, అని మేల్కొని ఇప్పుడు అంటున్నావు కదా, నిద్రలో అలా అనవు అంతే, ఇప్పుడు అంటున్నావు అంతే, ఉన్నది మాత్రం నువ్వే, అప్పుడు అనవు అంటున్నావు. అట్లుగాక నిద్రలో నీకు స్థితే లేదంటావా ఏమిటి? ఉన్నావు కానీ అనడం లేదు, ఇప్పుడు ఉన్నావు గాని అంటున్నావు అంతే. అంతేగాని నిద్రలో నేను లేను అనకుండా ఉన్నావే గాని లేను అని అనలేవు కదా. అలా అలా అనను అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, దాని తాత్పర్యం ఇది ఏమిటంటే మెలకువలోను నిద్రలోను నువ్వు ఉన్నావు కాబట్టి కేవల స్థితి నీ ఆత్మ, ఉన్నావని నీకు ఎరుక ఉంది, ఉనికి ఆ విధంగా ఎరుక కూడా ఉండడం అది
ఎరుక రూపంలో కూడా ఉంది. ఉనికి ఆ విధంగా ఎరుక కూడా అంటే సచ్చిత్ నీ సహజ స్వభావమే అయి ఉన్నది. దాని తాత్పర్యం ఏమిటంటే నిద్రలోను మెలకువలోను నువ్వు ఉన్నావు. ఇప్పుడు డౌట్ లేదు కదా. కాబట్టి కేవల స్థితి ఏమిటి అంటే నీ ఆత్మ ఉన్నాను అన్న ఎరుకయే నీ నిజ స్థితి. నీ ఉనికి ఆ విధంగా ఎరుక రూపంలో కూడా ఉంది. అదే సచ్, అదే నీ సహజ స్వభావం. ఉండడం, ప్రకాశిస్తూ ఉండడం, ఉన్నానని ఎరిగి ఉండడం, అదే నీ సత్స్థితి, నీ సహజ స్వభావం. ఇప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు ఆత్మజ్ఞానానికి కూడా ఆలోచన అవసరమే కదా భగవాన్. మహర్షి అన్నారు ఆ ఆలోచన ఎందుకు అవసరం అంటే ఇతర ఆలోచనని తొలగించడానికి. అప్పుడు ఆ భక్తుడు నా అజ్ఞానం వల్ల నేను ఆ పూర్ణ సచ్చిదానంద అనుభూతిని పొందలేకపోతున్నానేమో, మీరెంత వివరంగా చెబుతున్నా నా బుద్ధికి తెలుస్తోన్నా, ఇంకా నా అజ్ఞానం నాకు ఉండడం వల్ల నేను నా పూర్ణ సచ్చిదానంద స్థితిని పొందలేకపోతున్నాను అన్నాడు. అప్పుడు మహర్షి గారు అంటున్నారు ఎవరు ఆ నేను, ఎవరికి ఆ అజ్ఞానము, దీనికిచ్చే సమాధానాలే చాలు నీవిప్పటికే అనుభవజ్ఞుడు అనడానికి. ఎవరా నేను, ఎవరికి ఈ అజ్ఞానం, నేను ఇంకా అజ్ఞానంలో ఉన్నాను కాబట్టి నేను పూర్ణ ఆనంద స్థితిని పొందలేకపోతున్నాను అనే వారు ఎవరు, ఎవరికి అజ్ఞానం ఉంది, దీనికి ఇచ్చే సమాధానాలే చాలు నీవిప్పటికే అనుభవజ్ఞుడు అనడానికి. అంటే తన ఉనికిని సంశయించేవాడెవరైనా ఉంటారా ఈ లోకంలో? లేరమ్మా. లేదా ఎవరైనా నేను నిద్రలో లేను అని చెప్పగలరా? ఆ విధంగా మరి తన ఏమీ లేని కేవల స్థితిని అందరూ అంగీకరిస్తున్నారు కదా. ఆ ఒప్పుకోవడం అంటేనే చైతన్యమని. అవునమ్మా. ఉన్నాను అని ఒప్పుకోవడమే చైతన్యం. అక్కడి నీకు లేకపోవడం ఏంటి? ఉన్నాను. అందుచేత అందరూ జ్ఞానులే. అసలు జ్ఞానియే లేడు. నిదురలోను ఏమీ లేకపోయినా నిదురలోను నేనున్నాను, నేను లేనని అనలేను, ఎవ్వరూ అనలేరు. అందుచేత నువ్వు ఉన్నావు కాబట్టి అనలేవు. అనవలసిన అవసరం కూడా లేదు కాబట్టే అనడం లేదు. నీ స్వస్థితి, నీ సుస్థితి. నువ్వు అన్యం ఉండడం నీ స్వస్థితి, నీ సుస్థితి అనుకుంటున్నావు. అదే పెద్ద సుస్థి రోగం. అవునమ్మా. కాబట్టి ఎవ్వరూ, కేవలం అందరూ అంగీకరిస్తారు. నేను నిద్రలో నేను లేనని ఎవ్వరూ అనరు. ఈ విధంగా చూసిన కేవల స్థితిని అందరూ అంగీకరిస్తారు. ఏమీ లేకుండా నేనున్నాను అన్నది అందరూ అంగీకరిస్తారు కదా నిద్రలో. ఆ ఒప్పుకోవడమే చైతన్యం అంటే. అందుచేత జ్ఞానులే, అజ్ఞానులు అన్నవారే లేరు అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తులు అంటున్నారు నిజమే భగవాన్, తెలుస్తోంది, కానీ నాదొక చిన్న ప్రశ్న ఉంది. ఆత్మస్థితి కోరికలు లేని స్థితి. అలా కోరికలే లేనివాడు మానవుడే కాదు కదా అన్నాడు ఆ భక్తుడు. ఆత్మస్థితి అంటే ఏ కోరికలు లేని స్థితి. ఆ కోరికలే లేనివాడు మానవుడే కాదు కదా అన్నాడు. అప్పుడు మహర్షి అన్నారు నిద్రలో నువ్వు ఉన్నట్లు ఒప్పుకుంటున్నావు కదా, అప్పుడు నీకు ఏ కోరికలన్నా ఉన్నాయా? లేవమ్మా. లేవు కదా. ఈ స్థూల శరీర జ్ఞానము అప్పుడు లేదు. గట్టి దేహ పరిధి లేదు కాబట్టి నీకు వేరుగా ఏదీ కనిపించడం లేదు. అప్పుడు నీకు ఏ పరిధి లేవు. నీకు ఈ స్థూల శరీరము అన్న జ్ఞానము కూడా లేదు, ఏ కోరికలు లేవు.
ఉమ్, కనుకనే నీకు వేరుగా ఏది నీకు అక్కడ ఏమీ లేవు గనుక ఏమీ కనిపించట్లా. ఉమ్, నీకు ఉంటే నీకు అన్నీ ఉన్నట్టు కనపడతాయి. అంతే. నీకేమీ లేకపోతే నీకేమీ ఉండవు. ఉమ్, నిద్రలో నీకేమీ లేవు కాబట్టి ఏమీ లేవు. మెలకువలో నీకు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ ఉన్నాయి. ఉమ్, అంతే. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో నువ్వే దేహ పరిమితి కలిగిన వాడిని అనుకొని అదే నేనుగా కొనసాగిస్తున్నావు. ఉమ్, వచ్చేసరికి నువ్వే ఈ దేహమే నేను అనుకుని ఆ దేహం నేనుగా ఉండడమే అనే దాన్ని కొనసాగిస్తూ ఉన్నావు. ఉమ్, ఈ పరిమితి వల్ల నీకు ఇతర విషయాలు కనిపిస్తాయి. ఉమ్, అందుచేత కోరిక కలుగుతుంది. అదే నిద్రలో అయితే వాంఛారహిత స్థితి. అవునా? ఉమ్, నీ ఇప్పటి సుఖాన్ని లవలేశం కూడా తగ్గించలేదు. అది ఉమ్, కొంచెమైనా తగ్గించిందా సుఖాన్ని? ఒక్క లేదు. కోరిక కూడా లేదు. ఉమ్, ఒక్క కోరిక లేకపోయినా సుఖమేమైనా తగ్గిందా? ఇంకా హాయిగా ఉందాం. అప్పుడు నీకే కోరిక లేదు. ఉమ్, కోరికలు లేకపోయాయి అని నీకెట్టు దిగులు కూడా లేదు. అవును. నిద్ర రహస్యం పట్ట బయలుదేస్తారు. కానీ ఇప్పుడు ఈ దేహానికి కట్టుబడిపోయి కోరికలు ఉండడానికి నువ్వు అవకాశాన్ని ఇస్తున్నావు. అది నువ్వు ఈ పరిమితులను ఉంచుకొని కోరికలను పట్టుకొని ఉండాలని ఎందుకు కోరుకుంటున్నావు? ఈ కోరిక నిన్ను నువ్వు ఒక శరీరానికి పరిమితుణ్ణి చేసుకుని ఈ కోరికల్ని ఉంచుకుంటూ ఎందుకున్నావు బాధపడుతూ? ఈ కోరికల్ని పట్టుకునే ఉండాలని ఎందుకంటే వదిలి ఉండవచ్చు, ఉంటున్నాను కూడా అని నీ అనుభవంతో నీకు తెలియడం లేదా? తెలుస్తుందమ్మా. వదిలినప్పుడు నేను సుఖంగా ఉన్నాను అని తెలియడం లేదా? వెలుగుగా ఉన్నప్పుడు కోరికలను పట్టుకుని వేళ్లాడుతున్నాను, వదిలితే సుఖమని నీకు తెలియడం లేదా? అలా తెలియకే కదా వీటిని పట్టుకుని వేళ్లాడుతున్నావు. తానున్నానని దేహం వచ్చి నీకు చెప్పలేదు. అది ఖచ్చితంగా ఎరుకుతో ఉండి నీ దేహానికి అభిన్నమైనదే. అది ఏది? తానున్నానని దేహం నీకు చెప్తోందా? లేదమ్మా. అది ఖచ్చితంగా ఎరుకతో ఉండి నీ దేహానికి భిన్నమై ఉన్నది. అది ఏది? ఖచ్చితంగా ఈ దేహానికి ఎరుకులో ఉండి దేహము కంటే భిన్నమై ఉన్న అది ఏది? నేను. అది నేను. దానిని అహంకారం అని చెప్తావా నువ్వు? కాదమ్మా. నేను అని చెప్తావే గాని అహంకారం అని చెప్తావా? చెప్పవు కదా. నీవు నిద్ర నుంచి మేల్కొన్న తరుణంలోనే ఈ అహంకారం పుడుతోంది. దాన్ని అలా ఉంచుదాంలే. దేహం చేతనం కాదు కదా. బ్రహ్మమేమో పలుకదు, దేహం జడం కాబట్టి అది పలుకదు. మరి ఈ పలికేది ఆ అహంకారమే. బ్రహ్మము పలుకదు, దేహం జడము గనుక అది పలుకదు. మరి బ్రహ్మానికిను ఈ జడమైన దేహానికి నడుమ నేను అని పలికేది ఏది? అహంకారమే. నిద్రలో ఉండగా ఎవ్వడు ముక్తిని కోరడు. నిద్రలో నాకు ముక్తి కావాలి, నాకు ముక్తి కావాలంటాడా? అనడమ్మా. ఆ కోరిక కలిగేది జాగ్రత్త అవస్థలోనే. జాగ్రత్తలోని వృత్తులు ఈ అహంకారం చేసినవే. అవునమ్మా. జాగ్రత్తలోని తలంపులన్నీ అహంకారం చేస్తున్నవే. అహంకారం అహం స్ఫురణ సదృశ్యమే. అహంకారం అహం స్ఫురణతో సమానమైందే. ఈ అహంకారం ఆ నేను ఎవరో కనుక్కో. అలా చేసి నేనులో నేనుగా నిలిస్తే ఇక అన్ని సందేహాలు పోతాయి. అహంకారంగా కాకుండా ఈ అహంకారం ఆ నేనులోనిదే అయి ఉండడం చేత నేనులో నిలిస్తే అహంకారం పోయి సమస్త
సంశయాలు సందేహాలు పోతాయి ఉమ్, అన్నారు భగవాను. ఈ రకంగా మాటి మాటికి నేను అన్న దాని మీదనే, అంటే నీ నిజ స్వరూపం మీదనే నీవు ధ్యాస పెట్టి ఉండు. ఉమ్, నేను నేనుగా ఉంటే అది దేవుడు, ఆ నేను మేనుగా ఉంటే జీవుడు. దేవుడైతే మోక్షము, జీవుడైతే బంధము. కాబట్టి నేను నేనుగా ఉండు, దానికి మేనులు నాదుని తగిలించకుండా ఉండు. ఉమ్, అది నువ్వు స్వయంగా చేసుకోగలవు. ఉమ్, నువ్వు నేనుగా ఉండడమే నీ ధ్యేయం, నీ లక్ష్యం, నీ గమనం, నీ గమ్యం. అంతే. నేను నేనైన నేను. ఇంతకంటే చేయవలసిన సాధన ఏమీ లేదు. నీ సాధనని అతి సులభము చేసి అవలీలుగా అందిస్తున్నటువంటి అమృత స్వరూపుడైన శ్రీరమణ దేవులకు అనేక అనేక వందనములు. హరి ఓం నమః.